ప్రతి మనుషుని యొక్క జీవితాన్ని ఫలభరితముగా మార్చి వారి బ్రతుకులలో గొప్ప కార్యం చేయాలని ఆశతో ఎదురు చూస్తూ ఉంటాడు. కాబట్టి సమయంలో ఒక విషయాన్ని కొంత సమయము జాగ్రత్తగా చెప్తాను. కొద్ది నిమిషాలు మీరు శ్రద్ధగా వినటానికి సిద్ధపడండి. ఈ సమయానుకూలతను బట్టి బైబిల్ గ్రంథంలో నుంచి ఆదికాండము 4వ అధ్యాయము ఆదికాండము 4వ అధ్యాయము మొదటి వచనమును జాగ్రత్తగా చదువుకుందాం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకుంటునని అనెను. తరువాత ఆమె అతను తమ్ముడగు ఏబేలును కనెను. చాలు. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభునామములో శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ప్రారంభ దినాలలో, సృష్టి ఆరంభములో దేవుడు జరిగించినటువంటి కార్యములో నుంచి ప్రప్రదమైన కార్యం ఇది. జరిగినవన్నీ కొరక దేవుని మాట చొప్పున, ఆయన యొక్క చిత్తము చొప్పున ఆయన కలుగునుగాక అంటే ప్రతిదీ కలిగింది. భూమైన, ఆకాశమైన, సూర్యచంద్ర నక్షత్రములైన, భూమి మీద ఉన్నటువంటి పశువులైనా, జంతువులైనా, సముద్రంలో తిరుగుతున్నటువంటి చేపలైనా, సముద్రంలో ఉన్నటువంటి జలరాశులు, ప్రతిదీ ఆయన మాట ద్వారా మాత్రమే కలిగింది. కానీ ప్రారంభంలో మొట్టమొదటిగా దేవుడు ఒక స్త్రీ గర్భములో ఒక నిర్మాణం చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఇక్కడ. అప్పటిదాకా గర్భములో నుంచి వచ్చినవి ఏమీ లేవు. దేవుడు కలుగునుగా కంటే కలిగినవి, పుట్టునుగా కంటే వచ్చాయి, అన్నీ వచ్చాయి. ఇప్పుడు స్త్రీ గర్భములో ఒక నిర్మాణం జరుగుతుంది. ఎలాగంటే ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి, ఇక్కడ ఒక స్త్రీ గర్భము దాల్చాలంటే స్త్రీ యొక్క పాత్ర ఎంత ఉంటుందో పురుషుని పాత్ర కూడా అంతే ఉంటుంది. ఇది బాగా గమనించాలి. పురుషుని పాత్ర కూడా అంతే ఉంటుంది. స్త్రీ పురుషులు ఇద్దరూ కలిసి మరొక మనిషికి జన్మనిస్తారు. ఇది ఎంత డబ్బున్న వాళ్ళైనా, ఎంత ఆస్తి ఐశ్వర్యం ఉన్న వాళ్ళైనా, ఎంత సంపద ఉన్న వాళ్ళైనా బంగారాన్ని కొనుక్కుంటారు, ఆస్తులు కొనుక్కుంటారు, కారులు కానీ, హెలికాప్టర్లు కానీ, వజ్ర వైడూర్యాలు కానీ కొంటారు. కానీ పిల్లలను కొనలేరమ్మ. ఎవరైనా కొనుక్కొచ్చుకుంటారు చెప్పండి? డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? దేవుడి దయ వల్ల నాకు ఏదో కావాలని ఎన్నెన్నో చుట్టూ తిరుగుతుంటారు. పిల్లలను మాత్రం దేవుడే ఇవ్వాలి. ఇంకా ఎవరు ఎక్కడా తెచ్చుకోలేరు. మిగతాది ఏదైనా నువ్వు కోరుకుంది ఏదైనా తెచ్చుకోవచ్చు, కానీ పిల్లలను మాత్రం దేవుడే ఇవ్వాలి. ఈ దేవుడు పిల్లలను ఇవ్వాలి. కాబట్టి దేవుని దగ్గరికి మనుషులు వచ్చేది ఏంటంటే, ఇలా చేతగాని వాటి దగ్గరికి వచ్చినప్పుడు దేవుని దగ్గరకు వస్తారు. సంపాదన విషయం లేదు. మాయలు చేసో, మంత్రాలు చేసో, అల్లు చేసో, ఇటు చేసో సంపాదించేస్తారు. ఆస్తి ఐశ్వర్యం పెద్ద లెక్కేం కాదు. అటు బురుడి కొట్టు, ఇటు బురుడి కొట్టు, వాళ్ళను ముంచో, వీళ్ళను ముంచో సంపాదించుకుంటారు. ఈ పెద్ద విషయాలు కాదు. కానీ పిల్లలను మాత్రము దేవుడే ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలమ్మా? దేవుడే. కావాలంటే మీరు ఎక్కడికైనా వెళ్ళి చూడండి, ఏదైనా తయారు చేసుకుంటారు, కానీ పిల్లలను తయారు చేసినట్టు ఎక్కడైనా ఉందా? ఇప్పుడు రోబోలను తయారు చేస్తున్నారు. అది మనిషి కాదు, రోబో, ఒక మిషన్. ఆ మిషన్కి తన సొంత నాలెడ్జీ ఏముండదు, తనకు ప్రేమ ఆప్యాయతలు ఏముండవు. అది ఒక మిషన్ అంతే. కానీ పిల్లలు కలగాలంటే ఎవరి దయ ఉండాలి? దేవుని దయ ఉండాలి. ఇక్కడ అవ్వమ్మ ఏం చెప్తుందంటే, నేను దేవుని దయ వలన, ఎవరి దయ అంటున్నది? దేవుని దయ వలన ఒక కుమారుణ్ణి సంపాదించుకున్నాను. ఎలా సంపాదించుకొని ఉంటుంది చెప్పండి? అన్నీ సంపాదన లేను. ఇక్కడ పిల్లలు కూడా సంపాదనేనా? పిల్లలు కూడా సంపాదన అని చెప్పండి. అక్కడ ఏం రాయబడింది? దేవుని దయ వలన నేను ఒక కుమారుణ్ణి సంపాదించుకుంది. ఎక్కడికి పోయి ఎలా సంపాదించుకుంది? దేవుని దగ్గర మొరపెడితే దేవుడు ఇచ్చినాడు. ఇచ్చినటువంటి ఆ కుమారుని చూసి సంతోషపడుతుంది. మరలా ఆదాము అవలు కలుసుకున్నప్పుడు మరొక కుమారుని కూడా సంపాదించుకుందంట. మొట్టమొదటి పుట్టినవాడు కుమారుడే, తర్వాత పుట్టినవాడు కూడా
కుమారుడే. వీళ్ళ ద్వారా భూమి విస్తరించింది, భూమి నిండించింది, అభివృద్ధి చెందింది. అలా అలా ఉన్నప్పుడు భూమి మీద జనాలు విస్తరించారు. విస్తరించిన తర్వాత ప్రజలు పెరిగినరంటే ప్రజలతో పాటు ఏం పెరిగిందమ్మా? పాపము కూడా పెరిగింది, అక్రమం పెరిగింది, అన్యాయం పెరిగింది, మోసాలు పెరిగాయి, లేనిపోయినటువంటి అన్నీ పెరిగిపోయాయి. ఇలా పెరిగిపోవటం వలన దేవుడు భూలోకమును చూసినప్పుడు భూలోకము దేవుని సన్నిధిలో ఏమైపోయింది? చెడిపోయింది. చెడిపోవడం అంటే తెలుసు కదా, మనం అనుకుంటాం ఏదైనా ఒక ఫలము చెట్టును కాచినప్పుడు బాగానుంటుంది, దానికి వేరే ఏదైనా తగలకూడనటువంటి పురుగు కానీ తరగలకూడనటువంటి వేరే గాలి ఏదైనా తగిలినప్పుడు ఆ చెట్టుకు కాసినటువంటి పండు చెడిపోతుంది. చెడిపోయిన పండు ఎవరికైనా తినడానికి ఉపయోగపడుద్దా? ఎవరికి ఉపయోగపడినట్టుగానే దేవుడు ఇచ్చినటువంటి పిల్లలు, దేవుడిచ్చినటువంటి మనుషులు చెడిపోయారు. ఆదికాండం 6వ అధ్యాయంలోకి వెళ్తే అక్కడ రాయబడింది, దేవుడిచ్చినటువంటి పిల్లలు ఏమైపోయారు? చెడిపోయారు. చెడిపోయిన తర్వాత అప్పుడు మనుషుల యొక్క జీవితంలో వాళ్ళ యొక్క బ్రతుకులు ఎలా ఉన్నాయంటే ఎంత చేసినా కూడా అభివృద్ధి జరగటం లేదు. ఎంత కష్టపడి సంపాదించినా కుదార్తత లేదు, ఎంత సంపాదించినా నెమ్మది లేదు, ఎంత బిర్యానీలు కానీ ఆస్తి ఐశ్వర్యములు కానీ వజ్ర వైడూర్యాలు ఉన్న ఇంటికి వచ్చి పండుకుంటే కుదార్తత లేదక్క. ఈరోజు చాలామంది జీవితాలు అలాగనే ఉన్నాయి, మీకు అర్థం కాలేదు. అంతా పై కనపడతానికి బాగానే ఉంటారు, వాళ్ళ ఇళ్లలోకి పోయి చూస్తే ఇంట్లో ఒక్కొక్క ఇంట్లో ఇన్ని ఉంటాయి టాబ్లెట్లు. ఏ ఇంట్లో టాబ్లెట్లు లేని వాళ్ళు ఉన్నారు చెప్పండి? జబ్బు లేని మనిషి ఉన్నాడు నా దృష్టిలో బైబిల్ చెప్పినట్టుగా కోట్లు కలిగినోడు కంటే ఎక్కువ. జబ్బు లేని మనిషి ఉన్నాడు, డబ్బున్నవాడి కంటే కూడా ఎవరు గొప్పవాడు? జబ్బు లేనోడు గొప్పవాడు. ఆ జబ్బు లేకుండా ఉండాలని చూసినప్పుడు ప్రజలందరూ చెడిపోయారు. ఎవరు దేవుడికి పనికొచ్చే వాళ్ళు లేరు. అప్పుడు దేవుడు ఏమనుకున్నాడు తెలుసా? ఆదికాండము 5వ అధ్యాయము 25వ వచనం అనుకుంటే ఒకసారి చదవండి. ముందు 29 చదువు, లేకపోతే భూమిని యెహోవా శపించినందువలన. యెహోవా భూమిని ఏం చేశాడంట? శపించాడు. ఎందుకు శపించాడు? ఒక జీవితాలను, ఒక బ్రతుకులను, ఒక కుటుంబం మీదకి శాపం రావటానికి గల కారణం ఏమిటో తెలుసా మీకు ఎవరికైనా? శాపం దేనికి వచ్చుద్ది చెప్పండి? పాపము చేయటం వలన వచ్చేదే శాపం. అప్పుడప్పుడు మనం కూడా అనుకుంటారు, ఇదిగో వాళ్ళను వీళ్ళను ముంచి మీరు ఏదేదో రూపాయి కూడబెట్టుకున్నారు, వాళ్ళ ఉసురు కొట్టుకొని పోతారు అంటుంటారు అప్పుడప్పుడు. ఎంత గొప్పోళ్ళైనా, ఎంత టెక్నాలజీ తెలిసిన వాళ్ళైనా, ఎంతగా అభివృద్ధి చెందిన వాళ్ళైనా, ఇప్పుడున్న కంప్యూటర్ యుగంలో ఉన్న వాళ్ళైనా భయపడేది దేనికి తెలుసా? శాపాలకే. ఎవరైనా వచ్చిర్రనుకోండి, నేను చెప్పింది చేయకపోతే మీకు నాశనం అవుతుందంటే ఎమ్మటే భయపడి అన్నీ చేసేస్తారు. ఎందుకంటే డబ్బుతో ఆపలేము, బలగంతో ఆపలేము, అందముతో ఆపలేము, బంధుత్వంతో ఆపలేము. కాబట్టి ఏం చేద్దామంటే భయం. మనిషి భయపడేది ఒక్కదానికే, చావుకు మాత్రమే. కాబట్టి ఇక్కడ భూమి మీద మనుషుల యొక్క పద్ధతులు బాగాలేవు, భూమి మీద మనుషుల యొక్క జీవితాలు బాగాలేవు, భూమి మీద మనుషులు చేస్తున్న పనులు కరెక్ట్గా లేవు. అందుకు దేవుని కోపం వచ్చి భూమిని ఏం చేశాడంట? శపించెను. ఆమేన్. భూమిని ఏం చేశాడమ్మా? శపించాడు. ఎప్పుడైతే శపించాడో, శపించినటువంటి ఆ భూమి మీద మంచి అనేది లేదు, సంతోషం అనేది లేదు, ఆనందం అనేది లేదు. ఎంత తిన్నా కూడా సంతృప్తి లేదు. ఏసీ రూములలో డబల్ కాట్ మంచాల మీద, పరుపుల మీద పడుకున్న కంటి నిండా నిద్రలేదు జనాలకు పాప. బాగా గమనించండి, 1,00,000 రూపాయలు పెట్టి మా బెడ్ మంచం కొనుక్కుంటావు కానీ 10 లక్షలు పెట్టి నిద్ర ఊరని కొనుక్కుంటారా? నిద్ర మాత్ర వేసుకుంటాం కదండి, అంటే అది నిద్ర మాత్ర వల్ల వచ్చింది, అది మత్తు, అది నిద్ర కాదు. మత్తు వేరు, నిద్ర వేరు. కాబట్టి కావాలంటే చూడండి, 10 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకుంటావు కానీ ఇంట్లో సంతోషాన్ని కొనుక్కోగలమా? ఆ రోజులలో ప్రజల బ్రతుకులన్నీ అలాగనైపోయాయి, ప్రజల జీవితాలన్నీ అలాగనైపోయాయి. అందరికీ సమృద్ధి అయిన అన్ని పంటలు పండుతున్నాయి, కావాల్సినంత అన్నీ ఉన్నాయి, పశు సంపద ఉన్నది, ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఎవరింట్లో పోయినా సంతోషం లేదు, ఎవరి కుటుంబంలో పోయినా ఆనందం లేదు. ఎక్కడ చూసినా భార్యాభర్తల మధ్య విరోధాలు, పిల్లల తల్లిదండ్రులు మాటనట్లేదు, తల్లిదండ్రులను పిల్లలు లోబడటం లేదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు జీవిస్తున్నప్పుడు కుదార్థంగా ఇంట్లో కూర్చున్నా ఎక్కడ కూర్చున్నట్టుందంటే, తుమ్మమల్లి తెలుసు కదా, తుమ్మమల్ల మీద కూర్చుంటే ఎలాగుంటుందో ప్రశాంతంగా ఇంట్లో కూర్చున్నా కూడా జనాల బ్రతుకులు అలాగనే ఉన్నాయి.
ఎలాగున్నదంటే అక్కడ చూసినప్పుడు భూమిని యెహోవా శపించనన్నప్పుడు వచ్చినటువంటి శాపం వల్ల ఏమైంది? శపించటం వల్ల గచ్చ పొదలను ముండ్ల తుప్పలను పెరిగినవి అని రాయబడింది ఆదికాండంలోకి వెళ్తే. తర్వాత చదవండి, ముండ్ల పొదలను గచ్చ తుప్పలను పెరిగినవి. ఎప్పుడైతే పెరిగిద్దో అప్పుడు భూమి మీద ఉన్నటువంటి ప్రజల జీవితాల్లో ఏమి ఉండదు? ఫలవంతమైన పంటలు ఉండవు, ఫలవంతమైన దీవెనలు ఉండవు, ఫలవంతమైనటువంటి మంచి మేలులు దొరకటం లేదు జనాలకు. ఇలాగ దొరకనప్పుడు, ఇలాగ ఉండనప్పుడు వాళ్ళ జీవితాల్లో సంతోషంతో కగ్గిపోయిందమ్మా, ఆనందం తగ్గిపోయింది. ఒక ఎక్స్పెక్టేషన్ చేసుకుంటారు ప్రతి మనిషి, నా జీవితం ఇలా ఉండాలి, ఇలా ఉండాలని. నీ జీవితం అలా ఉండాలని ఊహించుకున్నావు, నువ్వు వెళ్ళిన ప్రాంతం నీకు నచ్చినట్టుగా లేదు, నువ్వు ఊహించిన సమాజం నీకు నచ్చినట్టుగా లేదు. నువ్వు అనుకున్నది ఒకటి, జరుగుతున్నది ఒకటి. కావాల్సినటువంటి బ్రతుకులు బాగా ఉంటాయనుకుంటావు, బాగా ఉండవు. రావాల్సినటువంటి దీవెన మంచిగా వస్తుందనుకుంటే ఎక్కడా ప్రశాంతత లేదు. ఇలాగ జనాల బ్రతుకులలో సంతోషము కొరువైపోయి, ఆనందం తగ్గిపోయి, జీవితాలన్నీ కూడా చనిపోవటానికి నరకయాతన పడుతున్నప్పుడు ఆ సమయంలో మనుషులందరూ దేనికోసం ఎదురు చూస్తున్నారు తెలుసా? సంపద కోసం కాదు, కావాల్సినటువంటి ఆస్తి ఐశ్వర్యం కోసం కాదు, కావాల్సినటువంటి వర్షాల కోసం, భూ పంట కోసం కాదు. ఏమంటున్నారంటే, దేవా మా జీవితాలలో మాకు నెమ్మది లేకుండా పోయింది, మా బ్రతుకులలో మాకు కుదార్తత లేకుండా పోయింది, మా ఇంట్లో మాకు అన్నం తిన్నా తృప్తి ఉండకుండా పోయింది. నిజముగా నాకు కావాల్సింది ఏంటంటే పచ్చడి మెతుకులు తిన్నా ప్రశాంతత కావాలయ్యా. ప్రశాంతత కరువైపోయింది. ఇవన్నీ ఎందుకు వచ్చాయి వీళ్ళందరికంటే? అక్రమము, అన్యాయం విస్తరించిపోయింది. అక్రమం వల్ల, పాపముల వల్ల మనుషుల మధ్య ఉన్నటువంటి ప్రేమ చల్లారిపోయింది. ప్రేమ కిలువ లేకుండా పగలకు ఇలువ వచ్చే రోజులు వచ్చాయి అక్కడ. ఇది నోవాహు కాలం గురించి మాట్లాడుతున్నాను, ముందు కాలం. ప్రేమకి విలువ లేదు అక్కడ, పగకే విలువ, మంచికి విలువ లేదు, చెడుకే విలువ. మంచి మాటలు మాట్లాడేవాడు లేడు, చెడు మాటలు మాట్లాడేవాడు. ఎవరి దగ్గరికైనా పోయి ఆదరిస్తారమని పోతే ఎక్కడ పోయినా ఆదరించే వాళ్ళు లేరు. అందరూ ఏదో ఒక వక్ర బుద్ధితో మనుషులను పాడు చేసేవాళ్ళే, ఏదో ఒక వక్ర బుద్ధితో మనుషులను నాశనం చేయాలనుకున్న వాళ్ళే. ప్రతివాడు పైసా కోసం పనిచేస్తున్నాడు. బంధువుల మధ్య అయినా, రక్త సంబంధుల మధ్య అయినా డబ్బులు ఇస్తేనే పనిచేస్తామనే రోజుల్లో ఉన్నారు. ఇప్పుడు కూడా అలాగనే ఉన్నారులే, వాటితో మనకు పని లేదు. అప్పటి గురించి మాట్లాడాలి చరిత్ర కాబట్టి. ఎలా ఉన్నారంటే, ఇదిగో కన్న కొడుకును, రే నాకు బాగాలేదు, కనీసం బయటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక వైద్యుని పిలసకరమ్మంటే, నాకు లాభం ఏంటి నీకు పిలసుకొస్తే? కన్న తల్లి కడుపును పుట్టిన బిడ్డను బయటికి పోయి ఒక మాత్ర తెమ్మంటే నాకేంటి లాభము అనేటువంటి పరిస్థితిలో ఉన్నారు అప్పుడు జనాలు. బిజినెస్, ప్రతిదీ బిజినెస్, ప్రతిదీ బిజినెస్. ఇలా ఉండటం వల్ల దేవుడు ఏమనుకున్నాడంటే, వీళ్ళకు లోక ఆశలు పెరిగిపోయాయి, లోక సంబంధమైన కోరికలు పెరిగిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఇలా జీవితాల్లో నెమ్మది లేకుండా పోయింది. ఉదయం 4 గంటలకు లేస్తారు, సాయంకాలం 11 గంటల దాకా సంపాదన, 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 సంపాదన. కట్టుకున్న భార్య కుదార్తత లేదు, కడుపును పుట్టిన బిడ్డలకు కుదార్తత లేదు. ఉదయం నుంచి బయటికి వెళ్ళిన వాడు సాయంకాలం ఎన్ని గంటలకు ఇంటికి వస్తాడో తెలియదు. వచ్చేవాడు ఏ పొజిషన్లో వస్తాడో, ఎలాగొస్తాడో అని అర్థం కాక ఏడుస్తూ కూకుంటున్నటువంటి కుటుంబాలలో ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఎందుకయ్యా మాకు ఈ కుటుంబానికి ఈ యొక్క పరిస్థితి వచ్చిందంటే, అక్రమం విస్తరించిపోయింది, అన్యాయం పండిపోయింది, శాపం ఎక్కువైపోయింది. అందరూ అంటారు, నీకేమంతా బాగుంది కదా, మంచి నక్లీస్ చేసుకున్నావు, బంగారు వజ్ర వైడూర్యాలు తగులించుకున్నావు, మంచి వస్త్రాలు కట్టుకున్నావంటే పై రూపాన్ని చూస్తున్నారు. లోపల నా కడుపులో ఉన్న బాధ, నా గుండెలో ఉన్న వేదన తీర్చేవాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నారు. ఎందుకంటే కట్టుకున్నవాడు కరెక్ట్గా పట్టించుకోకపోతే ఎన్ని మిద్దెల మేళ్ళున్నా, ఎన్ని ఏసీ రూములున్నా, ఎంత అప్సైడ్ ఉన్నా, ఎన్ని లక్షల కోట్లున్నా, కట్టుకున్నవాడి ప్రేమ లేకపోతే కట్టుకున్న భార్యకైనా, కట్టుకున్న భర్తకైనా ప్రశాంతత లేని జీవితాలు అవన్నీ. అంతా బిజినెస్లో వెళ్ళిపోయారమ్మా, అంతా సంపాదన వెళ్ళిపోయారు. అంతా ఏమన్నా రాయబడింది, ఏమన్నారు? నోవాహు జలప్రలయ కాలంలో జనులు తినుచు, త్రాగుచు, పెళ్లికిచ్చుకొనుచు, పెళ్లి చేసుకొనుచు, ఇల్లు కట్టుకొనుచు, నారు నాటుకొనుచు ఉన్నారు. ఇదే బిజీలో కనీసం కడుపును పుట్టిన బిడ్డను ఉదయం నుంచి సాయంకాలం దాకా ఆ బిడ్డతో ఒక గంటతోడి గడపటానికి తండ్రికి తీరకలేదు, తల్లికి తీరకలేదు. వీళ్ళు కూడా వాళ్ళ మీద పట్టించుకోవట్లేదు ఎవరు కూడా. కనీసం కన్న కొడుకు ఎలాగున్నాడో కూడా అడిగే రోజుల్లో లేరు వాళ్ళందరూ. పొద్దున్న లేతే సాయంకాలం దాకా బిజినెస్ అంటే ఏంటంటే పొలం పనులు. ఇప్పుడు ఆ కుమారుడు అంటాడు, అమ్మ నాన్న ఎన్ని గంటలకు ఇంటికి వస్తాడంటే, వస్తలేరా నేను చూసే వారమైంది అంటుంది ఏమ. ఎక్కడో బయట తినొస్తాడు, బయట తిరిగి వస్తాడు, బయట వస్తాడు, ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో తెలియదు. ఇప్పుడు వీడేమంటాడు తెలుసా? అసలు మా నాన్న ఎలా ఉంటాడు గుర్తుండాలి కదా.
దేవుడు చెప్తున్నాడు, నీ కడుపును పుట్టినటువంటి బిడ్డలకు కానీ, నువ్వు కట్టుకున్న భార్యకైనా, నువ్వు కట్టుకున్న భర్తకైనా నీ గురించి కొద్దిగా టైం కావాలని కోరుకుంటారు ఎవరైనా. మీరందరూ అనుకుంటారు, చాలామంది చూడండి, నేను బైబిల్లో తెలిసిన విషయాన్ని చెప్తున్నాను, చాలామంది స్త్రీలైనా పురుషులైనా ఆస్తి ఐశ్వర్యం కోరుకారు, కానీ కడుపును పుట్టిన బిడ్డతోనైనా, కట్టుకున్న భర్తతోనైనా, కట్టుకున్న భార్యతోనైనా రోజుకు 1 గంటతోడు గడిపితే ఇదే నాకు చాలనుకునే లోకమమ్మ. కానీ అక్కడ గడపటానికి సమయం లేదు. అందరూ బిజీ అయిపోయారు. ఇప్పుడు ఎదురు చూసి కళ్ళు కాయలు కాచిపోయి ఎదుటి వైపు చూడాలి అర్థం కాక వీళ్ళకు పిచ్చిలేసి జీవితాల్లో, కుటుంబాలలో చచ్చిపోయిందేమిటి? ప్రేమ లేనివాడు ఎంత సంపాదించినా వ్యర్థమే నా జీవితంలో. బైబిల్ అయితే చెప్తుంది, నీకు ప్రేమ లేకపోతే ఏం చేసుకోను, ఇదంతా కూడా నీకు ప్రేమ లేకపోతే ఏం చేసుకోను. బాగలేనటువంటి తల్లి మంచాన పడితే కనీసం తల్లి దగ్గరకు వచ్చి ఎలాగున్నావని అడక్కపోతే, అలాంటి బిడ్డలు ఉంటేమి లేకపోతేమి, అలాంటి భర్త ఉంటేమి లేకపోతేమి, అలాంటి భార్య ఉంటేమి లేకపోతేమి, ఇలాంటిది ఎందుకు వచ్చిందంటే అక్కడ రాయబడింది ఏమి రాయబడిందంటే, ఆ భూమి మీద శాపం వచ్చిందమ్మా. ఈరోజు శపించబడిన కుటుంబాలు ఇవన్నీ. మీరు అందరూ అనుకుంటారు, చాలామంది అనుకుంటారు, నేను చాలాసార్లు చెప్పాను మీకు అందరికీ, మాకేమిలే అన్నీ ఉన్నాయనుకుంటున్నారు. పైకి చూసి ఎవరిని మోసపోవద్దమ్మా. పైకి చూసి అందరూ నవ్వుతున్నారు, వీళ్ళకి అన్నీ ఉన్నాయనుకుంటారు. నిజము, అన్నీ ఉన్నాయి, కానీ అసలైంది లేదు. అసలైంది లేకుండా నేనుంటేమమ్మా, అసలైంది లేకుండా నేనుంటాం. 100 ఎకరాల పొలం ఉండి పొలం మంచిగా పంట లేకపోతే పొలం దేనికి పనికొస్తుంది? బంగారం లాంటి జీవితం ఉండి ఆ జీవితంలో సంతోషం, ఆనందం లేకపోతే ఉపయోగం ఉందమ్మా. అప్పుడప్పుడు చాలాసార్లు మాట్లాడుతుంటారు. అయితే అక్కడ ఏమి రాయబడింది తెలుసా? భూమిని దేవుడు శపించెను. ఆ శపించినందువల్ల అక్కడ జరిగిన మాట చదువు, త్వరగా ముగిద్దాం. శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము వలన, మన చేతుల కష్టము ఎంత సంపాదించినా కూడా కుదార్తత ఉండటం లేదంటే ఎలాగంటే, సంపాదించింది ఏమవుతుందంట? రోడ్డు పాలు, బజారు పాలు, దేశ దిమ్మర్ల పాలు అయిపోతుంది. నెలకు 1,00,000 రూపాయలు ఉంటాయి ఒక్కొక్కరికి జీతాలు, కానీ ఇంట్లోకి అన్నానికి బియ్యానికి వేయటానికి ఇలా తీరకుండదు. ఎందుకంటే కొంత సొమ్మేమో బెట్టింగ్లలో పోతుంది, కొంత సొమ్మేమో ఏసీల గృహాలకు పోతుంది, కొంత సొమ్మేమో మద్యమ షాపులకు పోతుంది, కొంత సొమ్మేమో చుట్టుపక్కల ఉన్నటువంటి దరిద్రులు పాలు చేసి ఇంటిలో ఉన్నటువంటి పిల్లలకైనా భార్యకైనా 1 రూపాయి ఇవ్వటానికి అసలు డబ్బులు ఏడున్నాయంట. నీకు వచ్చేది 1,00,000 రూపాయలు అయితే ఏం చేస్తున్నావు? నీ పిల్లలకు, నీ భార్యకు ఖర్చు పెట్టకుండా వ్యర్థమైన వాళ్ళకి ఖర్చు పెడుతున్నావంటే పట్టిన దరిద్రం అట్టాడదని చెప్పండి వాళ్ళకు. అదే మన చేతులు కష్టార్జితము మనం అనుభవించటం లేదు, ఎవరెవరు అనుభవిస్తున్నారు, ఎవరెవరి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వీళ్ళు ఎంత ఉన్నా కూడా ఏమీ లేని వాళ్ళగా ఉపయోగపడాల్సి వస్తుంది. ఇలాగ బాధపడినప్పుడు అప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ బాధపడుతూ ఏడుస్తూ, ఏమిటయ్యా మా కుటుంబాలు అయిపోయింది, మాకు సంతోషం లేదు, నెమ్మది లేదు, ఇప్పుడు ఏం చేయాలన్నప్పుడు అప్పుడు దేవుడు వాళ్ళ మొర ఆలకించి ఒక మాట రాశాడు. చదువు, చూడ ముందు నుంచి చదువు. మన చేతుల కష్టము వలన విషయములోను, మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలిగించునని అతనికి నోవాహు అని పేరు పెట్టాను. ఆమేన్. అప్పటి వరకు నెమ్మది లేదు, ప్రశాంతత లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు, దుఃఖ దినాలతో ఉన్నటువంటి ఆ జీవితాలలో ఎవరు పుట్టాడంట? ఒక కుమారుడు కలిగాడు. ఆమేన్. ఎవరు కలిగాడమ్మా? ఒక కుమారుడు కలిగాడు. ఎప్పుడైతే ఈ కుమారుడు ఆ ఇంట్లో పుట్టాడో, ఎప్పుడైతే ఈ కుమారుడు ఆ ప్రాంతంలో పుట్టాడో, ఆ ప్రాంతం మొత్తానికి ఏమొచ్చిందంట? నెమ్మది. ఆస్తి కాదు, అంతస్తులు కాదు, సంపద కాదు, ఎన్ని వేల కోట్లు కాదు, సంతోషకరమైనటువంటి దేవుడు కోరుకున్న కుమారుడు ఆ ప్రాంతంలో పుడితే ఆ ప్రాంతానికే నెమ్మది వచ్చేసిందంట. ఇది మామూలు విషయం అసలు. ఇతడు మన చేతులు కష్టం విషయంలో, మన శాపం విషయంలో మనకు నెమ్మది కలుగు చేయును. ఇప్పుడు నోవాహు కుటుంబంలో పుట్టిన తర్వాత, నోవాహు పెరిగి పెద్దవాడైన తర్వాత తన పని ఎలాగుందంటే, అతడు మంచి మార్గంలో నడుస్తున్నాడు, అతడు మంచి నీతిపరుడుగా జీవిస్తున్నాడు, అతడు దేవుని దయ్యందును మనుషుల దయ్యందును వర్ధిల్లుతున్నాడు. ఎవరు కూడా నోవాహుని చెడ్డవాడు అన్నవాడు లేడు, ఎవరు కూడా నోవాహును ఉసురు పోసుకుంటాం అన్నవాడు లేడు, మమ్మల్ని ముంచి మా సొమ్మంతా తీసపోయింది అన్నవాడు ఎవడు లేడు. ఇలాంటి వాడు మన కుటుంబంలో ఎందుకు పుట్టలేదురా అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు ఒకటి. అందుకే నోవాహు గురించి ఒక మాట మాట్లాడచ్చు. 6వ అధ్యాయంలో, అతడు కృప పొందినవాడు, ఆయన నీతిమంతుడు, యథార్థపరుడు అనే మాట ఉండొచ్చు. ఎన్నో వచ్చిన
6:9. నోవాహు నీతిపరుడును తన తరములు. ఎవరి తరములు? ఆ తరం అంతా ఎలాగుందమ్మా? చెడిపోయిన తరం, పాపం చేస్తున్న తరం, అక్రమాలు చేస్తున్న తరం, అన్యాయాలు చేస్తున్న తరం, మోసాలు చేస్తున్న తరం, జోదాలు ఆడుతున్న తరం, వేశ్యల చుట్టూ తిరుగుతున్న తరం. అలాంటి తరములో ఒక కుమారుడు పుట్టి ఎలా ఉన్నాడంట? ఏ పాపము అంటకుండా బతుకుతున్నాడు. ఎంత గొప్ప విషయం అక్క! ఇప్పుడున్న తరములో మందు, సిగరెటు, బీడి, క్లబ్బులు, పేకాట అలవాటు లేనివాడు ఎక్కడో 100కో 100కో కోటికో ఒకడు కనపడతాడు. ఈ రోజులలో మీ పిల్లోడు తాగుతుందంటే ఇప్పుడు తాగుడు ప్యాషన్ అయిపోయిందమ్మా. తాగనోడంట పనికి మనోడంట. తాగుడు ప్యాషన్ అయిపోయింది. ప్రతి కుటుంబంలో తాగుడు ఉన్నాడు. మనం ఏమనుకుంటున్నాం? మనకు తెలియనట్టుగా కవర్ చేసుకుంటున్నాం. ప్రతి కుటుంబంలో 100కు 90 కుటుంబాలు ఏడుస్తున్నాయి ఇదే బాధ వల్ల. 100కు 90 ఇంకా 20 సంవత్సరాలు కూడా 19 సంవత్సరాలు కూడా నిండలేదు. ఇప్పుడే ఈడు ఇలాగ తయారైపోయాడు. వీడికి పిల్లని ఎవరిస్తాడు? వీడు ఎలా బతుకుతాడు? వీడు చూస్తే వందలు తగలబెడుతున్నాడు. కనీసం నా మాట ఒక్కటి కూడా వినట్లేదు. వీడు ఎందుకురా? వీడి వల్ల ఉపయోగం ఏందని తలబట్టుకొని ఏడవని తల్లులు లేరు. బయటికి గాని రాకుండా లోపల ఏడవని తండ్రులు లేరు. తల్లి బయటికి కన్నీళ్ళు గారుతుంది, తండ్రి లోపల కుమిలి ఏడుస్తూ వాడు బాగుపడితే బాగున్నే, వాడు మంచిగా ఉంటే బాగున్నే అనుకుంటారు. చుట్టుపక్కల కుమారుల గురించి, కుమార్తెల గురించి చుట్టుపక్కల వాళ్ళు ఇలాంటోడు మా కుటుంబంలో లేడని చెబితే ఆ తండ్రి 1000 కోట్లు సంపాదించిన దానికంటే ఎక్కువ సంతోషపడతాడు. కానీ ఈరోజు అలాంటి వాళ్ళు కరువు అయిపోయారమ్మా. ఎందుకంటే ప్రపంచం అలా తయారైపోయింది అంటుంటారు. అలాంటి తరములో, అలాంటి పరిస్థితులు నోవాహు ఎలాగున్నాడంట? నిందారహితుడు. కనీసం నింద వేయటానికి కూడా అవకాశం లేకుండా బతుకుతున్నాడు. అలా బతకటం మామూలు విషయం. ఈ రోజులలో సెల్ ఫోన్లలో చెడు ఫోన్లు చూడకుండా, సెల్ ఫోన్లలో లేనిపోయినటువంటి దరిద్రపు అఫైర్లు లేకుండా ఉండేటువంటి వాళ్ళకి అరుదు కదమ్మా. ప్రతి వాళ్ళు చాటింగ్లు, మెసేజ్లు, ఏదో ఒకటి. పాప మీ తల్లులకు ఇళ్ళ కాడ కూర్చుంటారు కదా, ఏం చేస్తున్నారు సెల్లులు అంటే? చదువుకుంటున్నాను అంటారు. సెల్లులో చదువుతున్నావు, పుస్తకంలో చదవచ్చుగా. పుస్తకాల్లో చెప్పలేరు, అంతా సెల్లుమయమైపోయింది. ఆ దుప్పటి కప్పుకొని లోపల టింగు 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 అని పంపిస్తుంటారు మెసేజ్లు. వీళ్ళకి అర్థం కాల, దరి దాటిపోయింది, గీత దాటిపోయారు. ఈ గీత దాటిపోయిన తర్వాత మా తలకాయ నొప్పి కూర్చుంటారు. ఇలా కంట్రోల్ చేయాలని ఒక మాట అంటే నన్నేమన్నంటే చచ్చిపోతా. బెదిరియటం నేర్చుకున్నారమ్మా. ఇంట్లో నుంచి వెళ్ళిపోతా, బెదిరియటం నేర్చుకున్నారు. వాళ్ళు బెదిరిస్తే నువ్వు బెదిరిపోయి నీ ఇష్టమే జీవితాంతం బాధలు పడే వాళ్ళు ఎక్కువైపోయారు. కానీ ఆ తరములు నోవాహు ఎలా బతికాడంట? నీతిమంతుడిగాను నిందారహితుడిగా బతికి ఆ తరానికి ఏం తీసుకొచ్చాడంట? నెమ్మది. ఆమేన్. నిజంగా అప్పుడప్పుడు నేను కొన్ని కుటుంబాల్లోనికి వెళ్ళినప్పుడు, వాళ్ళ కుమారులు కలిగినప్పుడు నాకు ఇదే విషయం గుర్తొస్తుంటుంది. నిజంగా ఈ ప్రాంతానికి, ఆ ప్రదేశానికి ఇప్పుడున్న తరములు ఈ కుమారుణ్ణి ఒక నోవాహులాగా నీతిమంతుడిగా పెంచేటువంటి వాళ్ళు కావాలి. మనం అనుకుంటాం గారాబం చేస్తే తర్వాత ఏడవటానికే కన్నులుంటాయి కానీ నిద్రపోవటానికి కళ్ళు ఉంటాయమ్మా. ఉంటాయా? పాప మాకు తెలియదు. మొన్న ఒక పిల్లోడిని చూశాను, ఎంత ఉన్నాడు, ఎంత ఉన్నాడు, ఇంతంతలావు కళ్ళద్దాలు పెట్టుకున్నాడు. ఏందమ్మంటే సెల్లు చూసి కళ్ళు కాయలు కాసిపోయి అంట. అవి కనపడట్లా, ఇంకా చదవట్లేదు, ఏం చేయట్లేదు. పొద్దు గోకులు ఇంకా అదే పిచ్చి అయిపోయాడు. మనం ఏం చేద్దాం? గారాబం ఎక్కువైపోయింది. నీకున్నాయని ఏ లెవెల్లో పడితే ఆ లెవెల్లో చేయటం కాదు. నాకున్నదని వాడిని తీసుకెళ్ళి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఎక్కితే ఇడేమవుతాడు? వాడి టైం వచ్చినప్పుడు వాడికి ఏది చేయాలో చేయాలి. వాడికి ఎప్పుడు ఏది అడియాలి? ఈ వయసులో వాడిని క్రమముగా పెంచాలి. చిన్న వయసు నుంచే సమూయేలును హన్నా ఎలా పెంచిందంట? దేవుని నీతిలో, పద్ధతిలో, పెద్దల పట్ల మర్యాద, పెద్దల పట్ల గౌరవము, ఇరుగు పొరుగు వారితో మంచిగా ఎలా పెరగాలో నేర్పించారమ్మ. ఈరోజు మనమేమనుకుంటాం? మనోడు 2 బూతు మాటలు తిడితే మా వాడిని చూశాడని నవ్వుతుంటావు. పక్క పోయి నాకేమంటారు తెలుసా? ఈ పిల్లోడిని ఎంత పనికి మాలిన విధంగా పెంచుతున్నారు, ఛీ నాకు అట్టటోడు ఉంటేనని వాళ్ళే అంటారు. ఇక్కడ నవ్వినోళ్ళే పక్కన పోయి ఏడిపిస్తుంటారు. కానీ నోవాహు ఆ తరములో నిందారహితుడిగా పుట్టాడు. ఈ తరములో ఎవరి తల్లిదండ్రులకైనా కుమారులు కానీ కుమార్తెలుండి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇలాంటి కుమారుడు మాకు పుడితే బాగుండు అనుకుంటే ఆ తల్లిదండ్రులు ఎంతో సంతోషపడతారు అక్క. మామూలు సంతోషపడే వాళ్ళు. అయ్యా నువ్వు ఎంత గొప్ప అడిగి తెలుసా? ఏడు కాలేజీకి పోయినా ఫస్టే, స్కూల్కి పోయినా ఫస్టే, ఎక్కడికి పోయినా ఏ యొక్క చెడు విషయాల్లో ఇన్వాల్వ్ కాడు, ఏ చెడ్డ తలంపులలోకి పోడు, ఏ బెట్టింగులు జోదాల్లోకి పోడు.
మర్చిపోడు. ఎక్కడికి పోయినా కూడా తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి ఉదయం నుంచి సాయంకాలం దాకా మా అమ్మ నాన్న కష్టపడితే ఒక 100 రూపాయలు వస్తున్నాయి, ఈ 100 రూపాయలు నేను మంచికే ఉపయోగించాలి కానీ సినిమాలకు, బీరు బాటిళ్లకు, మద్యపానాలకు, స్మోకింగ్కు, డ్రింకింగ్కు ఉపయోగించకూడదని అర్థం చేసుకుంటే అలాంటి కొడుకు పుట్టిన తల్లిదండ్రులు నా దృష్టిలో అదృష్టవంతులు. ఇప్పుడు నోవాహు తల్లిదండ్రులు అదృష్టవంతులే కాదా? ఆమేన్. ఆ తరమంతటిలో కూడా నిందారహితుడిగా నీతిమంతుడిగా ఉన్నాడు. అప్పుడు నోవాహు వలన ఆ తరానికి ఏమొచ్చిందంట? నెమ్మది. ఇప్పుడు నిజంగా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి మనందరికీ దేవుడు తెలియజేస్తున్న మాట, ఇక్కడ ఉన్నటువంటి కుమారుని విషయంలో వాళ్ళ తల్లిదండ్రులైనా వాళ్ళ దాదమ్మలైనా ఎవరికైనా చెప్తున్న ఒక మాట, పిల్లలను దేవుని పద్ధతిలో మంచి మార్గంలో పెంచడానికి ఇష్టపడాలి. ఉండొచ్చు, ప్రతిదీ ఉండొచ్చు, ఎంతవరకు ఉండాలో ఉండాలి. ఇప్పుడు ఎక్కువ ప్రేమ ఉంటే రాబోతున్న రోజుల్లో ప్రేమ కరువయ్యే రోజులు వస్తాయి. అక్రమ విస్తరించుడి చేత అనేక మందిలో ప్రేమ చల్లారిపోయే దినాలు వచ్చినాయి. ఇప్పుడు ఎక్కడ ఎవరిని కంట్రోల్ చేయటానికి లేదు. కనీసము ఒంటరిగా ఉన్నటువంటి కొడుకు దగ్గరికి కన్న తల్లి కూడా పోయి భయం చెప్పేటువంటి రేంజ్లో లేమమ్మ. వాడిని జీవితం ఏమంటాడో, తిరిగి కొడతాడు. 15 సంవత్సరాల కొడుకు కన్న తల్లిని కొడుతున్నాడంటే అసలు వాడు ఎలా పెరిగాడు ఆలోచించండి. ఉంటే ఉండి లేకపోతే వెళ్ళిపో, నేను వెళ్ళిపోతానంటే అసలు ఎలా పెరిగాడు ఆలోచించండి. అందుకనే చెప్తున్నాను, ఈ తరానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రదేశంలో దేవుని బిడ్డలమైన మనందరికీ చెప్తున్నాను, ఈ కుమారుడు నోవాహు వలె నెమ్మది కలిగించేవాడు అవునుగాక. ఆమేన్. ఈ కుమారుడు నోవాహు వలె నీతిమంతుడిగాను నిందారహితుడిగాను తన కుటుంబానికి తన వంశానికి మంచి పేరు తెచ్చే బిడ్డగా ఎదుగునుగాక. అలాంటి కృప కావాలంటే ఈ రోజు నుంచి మనం ప్రయాసపడాలి. అలాంటి కృప ఉండాలంటే దేవుని పద్ధతిలో మనం పెంచాలి, మనము పద్ధతిలో పెరగాలి. ప్రతిసారి చెప్తాను, ఎక్కడికి పోయినా తల్లిదండ్రుల దగ్గర పోయినా ఎంత సమయమైనా దేనికోసమైనా కేటాయించండి. నువ్వు సంపాదించే ఆస్తి, నువ్వు సంపాదించి కూడబెట్టేదంతా ఎవరి కోసమమ్మా? పిల్లల కోసమైనా కాదా? కాబట్టి రోజులో 1 గంట కానీ 2 గంటలు కానీ మీ పిల్లలతో టైం స్పెండ్ చేయండి. వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళకి చెప్పండి, ఇది ఇదని చెప్పండి. అప్పుడు వాడికి ఫ్రెండ్ పక్కన ఊరుండడు. నువ్వే ఫ్రెండ్ అయిపోతావు, నువ్వే ఫ్రెండువు, నువ్వే లవరువు, నువ్వే అన్నీ నిన్నే తండ్రినే మొత్తం అనుకుంటాడు. ఏదైనా నీతోనే పంచుకుంటాడు. కనీసం చిన్న పని చేయాలన్నా, నానా నాకు సిగరెట్ తాగాలనిపించింది, తాగాల వద్దని నిన్ను అడుగుతాడు. అది తాగితే చెడయ్యా వద్దని నువ్వు చెప్తావు. కానీ నువ్వు కనిపించకపోతే, నువ్వు పట్టించుకోకపోతే పనికి రాకుండా తయారైపోతారు. కాబట్టి నిజంగా చెప్తున్నాను, నోవాహు ఆ తరానికి వాళ్ళ చేతులు కష్టం వల్ల వచ్చినటువంటి వాళ్ళ బాధలకు ఏమి కలిగించేవాడైనాడు? నెమ్మది కలిగించేవాడైనాడు. కాబట్టి ఈ కుమారుడు కొడుక, ఈ తరంలో పుట్టి ఉన్నటువంటి కుమారుడు, ఈ తరంలో ఉన్నటువంటి చెడు, అక్రమము, అన్యాయంలో నుంచి తప్పించబడి ఆ తల్లిదండ్రులకు వాళ్ళ కుటుంబానికి ఇలాంటి కుమారుడు మాకెందుకు పుట్టలేదన్నట్టుగా పెరిగి దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మంచిది. అందరం కొడుక సమయం అయింది కాబట్టి ప్రార్థన చేసుకొని కొడుకును ముగించుకుంటాం.